నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పశువులకు, గొర్రెలకు, మేకలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. నాటుసారా రహిత జిల్లాగా బాపట్ల నిలిచింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఘనంగా శ్రీ పెద్దాంకమ్మ తల్లి కొలుపులు. మొక్కులు తీర్చుకున్న భక్తులు. కౌలుదారులు తప్పనిసరిగా కౌలు కార్డులు తీసుకోవాలి. మండల వ్యవసాయాధికారి సుమంత్ కుమార్. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక లక్ష్యాల సాధనలో మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాపట్ల 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు ఒక ఇంటికి ఒక సుస్థిరమైన జీవనోపాధి లేదా పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా వార్షిక ప్రణాళిక తయారు చేయటమైనదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 15% వృద్ధి లక్ష్య సాధన దిశగా P4 కుటుంబ సభ్యుల స్వయం సహాయక సంఘం సభ్యుల జీవనోపాధులను మెరుగుపరిచే దిశలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ శాఖలను సమన్వయపరుచుకుంటూ లక్ష్యాలను నిర్దేశించటమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అట్టడుగున ఉన్న నిరుపేద కుటుంబాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు ధనికులు, పేదలను దత్తత తీసుకొని అభివృద్ధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం అన్నారు. పేదలను బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకునే వారిని మార్గదర్శకులుగా పిలుస్తారన్నారు. జిల్లాలో 62,368 మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేయటమైందన్నారు. మార్గదర్శకులుగా 3,524 మంది ముందుకు వచ్చారన్నారు. 44,000 మంది బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు మ్యాపింగ్ చేయటమైందని పేర్కొన్నారు. DRDA ద్వారా P4 కార్యక్రమంలో భాగంగా పవన్ అనే వ్యక్తికి 51,000 ఆర్థిక సహాయం అందించారన్నారు. బంగారు కుటుంబాలకు అందించిన సహాయాన్ని P4 పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీ మొదలుకొని 4వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. 5వ తేదీన పంపిణీ చేయబడిన మొత్తమును బ్యాంకులకు చలాన్ రూపంలో జమ చేయాలని ఆయన తెలిపారు. 6వ తేదీ నుండి జమ చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA PD శ్రీనివాసరావు, APSP DCL SC ఆంజనేయులు, DPO ప్రభాకర్, ముఖ్య ప్రణాళికాధికారి శాలెం రాజు, బాపట్ల DLDEO విజయలక్ష్మి, చీరాల DLDO పద్మావతి, రేపల్లె DLDO పద్మ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి మన GDP మనకు ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 12.2 నుంచి 15.3కి మనం రైజ్ కావాలి అని అంటే ఇది మనకి దాదాపు 20-30% ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది. మనకి మోర్ దాన్ 30% మే ఆల్సో ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది. సో మనం ఇది వెనుకబడినటువంటి జిల్లా, పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా, దీనికి అర్బనైజేషన్ కూడా తక్కువ ఉంది. దీంట్లో మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కూడా తక్కువ ఉంది. మనము హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కంప్లీట్ డెల్టా ప్యాడీ పండిస్తాము, హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నాట్ ది డెల్టా కల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, మనము ఫిష్ కల్చర్ మీద ఆధారపడుతున్నాం. ఫిష్ ప్రాసెసింగ్ కొద్దిగా ఉంటుంది. సో ఇలాంటి వెనుకబడిన జిల్లాని ఆల్మోస్ట్ ఆల్ మనము మన్యము, అల్లూరి వాళ్ళకు దగ్గరగా ఉంటుంది. మన GSDP కానీ దాటిపోతూ ఉంది. సో యుల్ బీ వెరీ సీరియస్ ఆన్ దిస్. డోంట్ బీ క్యాజువల్లీ. మీరు దీంట్లో నేను ఎవ్రీ మండే చూస్తాను. నాకు ఎవ్రీ మండే ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ఈ పేపర్ నాకు కావాలి. ఈ స్లైడ్ ఎవరు ఎంత చేశారు అనేది అంటే కూడా ఆ స్టేట్స్ నుంచే ఉన్నారు. మనం ఆలోచన రహితంగా ఏదో ఒక వెండర్ని కానీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉందా లేదా, వాళ్ళు సక్సెస్ రేటు ఫ్యూచర్లో గతంలో చేసుకున్న సక్సెస్ రేటు కూడా దృష్టిలో పెట్టుకొని SC ట్రాన్స్కో వాళ్ళు కొంతమంది వెండర్స్ని సెలెక్ట్ చేసి గుజరాత్, రాజస్థాన్లో ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ బిగించలేరు. సో మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి సంబంధం లేని డబ్బులు పోతుంది. ఏమన్నా మీరు అక్కడే చేయలేకపోయారు, ఇక్కడ ఎట్లా చేస్తున్నారని చెప్పి అడిగితే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ రాలేదు. ఉన్నాయంటే నిజంగానే వాడు వచ్చి ఇక్కడ పెట్టుకొని మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ అన్ని ఇన్స్టాలేషన్ చేసి 10 రూపాయలు వాడు దాని మీద బిజినెస్ చేసుకొని పోతాడు. వానికి ఒక 5
10, 20 అటు వాళ్ళ మెటీరియల్ అవైలబిలిటీ కానీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ విధంగా కానీ, అండ్ దే మే బి లోకల్ ఫెలోస్. సో మనకి ఏదైనా రేపొద్దున ఇబ్బంది జరిగింది, మాకు ఇది చెడిపోయింది, పని చేయట్లేదు అని అంటే ఇమీడియట్గా వాడు వచ్చి చూసుకోవడానికి కానీ, లేదా ఏదో కాలిపోయింది అని అంటే రీప్లేస్ చేయడానికి కానీ, వీటన్నింటికి ఒక బాధ్యత, ఒక అవైలబిలిటీ, యాక్సెస్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కాబట్టి ఏ వాళ్ళు చెప్తున్నారో దాని ప్రకారంగా వాళ్ళని చేస్తే మన కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉండాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా జరగాలి. సో దీన్ని మీరు అందరూ కూడా ట్రూ స్పిరిట్తో ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఎవరైతే సెకండ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ సిల్వర్ మెడల్, అండ్ ఎవరైతే థర్డ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ బ్రాంజ్ మెడల్. ఆ తర్వాత సో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీదుగా అందరము ఉంటాం, కలెక్టర్, ఎస్పీ అందరము ఉంటాం. సో చేతుల మీదుగా మీకు ఆ మెడల్స్ కూడా ఆ ముగ్గురు టాప్లో వచ్చే వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు మెడల్స్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీద ఇప్పిస్తాం. సో దిస్ ఈజ్ ద మోటివేషన్ ఫర్ ద టాపర్స్ ఉంది. బట్ SHG women can cultivate and grow the grass and they can utilize for their milch animals. సో అట్లా కాకుండా మీరు కౌలుకు తీసుకొని చేయాలంటే కూడా యూఆర్ అలౌడ్, కౌలుకు కూడా చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరూ కూడా యాక్టివ్గా లేరని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఉద్యోగస్తులు ఇంకా నిద్రావస్థలో, అలసటలో ఉన్నారని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ కార్యక్రమంను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభించారు. రైతులకు అందించాల్సినవి అందించడంలో ఇంకా వెనుకబడే ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పశువులకు, గొర్రెలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించాలని సూచించారు. పనులు చేయని వారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని సరెండర్ చేద్దామని సూచించారు. రాజకీయ ప్రమేయం పనులలో ఉండదని, స్నేహం స్నేహమే, పని పనే అన్నారు. పశువులు, గొర్రెలు, మేకల మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, వారికి చేయూతనివ్వటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రేయ, పల్లం సరోజిని, ఝాన్సీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ శాఖ ద్వారా అందే పనులు, అది వ్యాక్సినేషన్ అవ్వచ్చు, ఫీడ్ అవ్వచ్చు, ఇలాగే ఇప్పుడు మనం వేసిన అంటే డీవామ్స్, కడుపులో పురుగులు ఏమైనా ఉంటే ఇదివరకు మనం చిన్నపిల్లలకి డీవామ్స్ మందులు వేసినట్టుగా ఈ వేసేటట్టు ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు పశువులకు సంబంధించి పాల ఉత్పత్తి పెంచడానికి కానీ, అలాగే ఈ స్పెరమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కలెక్టివ్గా ఎవరికి ఎలా చేయాలి, అలాగే మనకున్న హాస్పిటల్స్ నిర్వహణ అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, ఎలా చేయించడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఆ బద్ధకం, ఆ అలసత్వం అనేది ఇంకా ఉంది. ప్రతి దానికి ఊళ్ళో వాళ్ళు మేము చెప్పింది చేయాలని, వాళ్ళు చెప్పింది వినలేక, ఇటు నాయకులు చెప్పింది వినలేక ఉద్యోగస్తులకు ఉండే కొన్ని ఇబ్బందులు. ఫైనల్గా మనం ఎవరికైతే రైతులు ఉంటారో, ఆ మేకల రైతులు కానీ, గొర్రె పెంపకందారులు కానీ, పశువులు కానీ, వాళ్ళకి చేరాల్సినవి ఏమైనా కూడా పర్ఫెక్ట్గా అందించడంలో మనం ఇంకా కూడా వెనకబడున్నాం. హాస్పిటల్స్ బాగా మెయింటైన్ చేయటం కానివ్వండి, ఇన్ టైంలో అన్ని రకాల వ్యాక్సిన్స్, అన్ని రకాల మందులు, అన్ని రకాల స్పెరమ్స్, అలాగే ఫీడు, ఇలాగే ఈ డీవామ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు చేసే, దశల వారీగా చేసే అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయటంలో శ్రద్ధ తీసుకోవాలని నేను ఉద్యోగస్తుల్ని, మన జేడీ గారి ఆధ్వర్యంలో ఏడీ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి జేడీ గారు చెబుతున్నారు, కింద స్థాయిలో ఉద్యోగస్తులు వాళ్ళ టైమింగ్స్లో కానీ, రైతులతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళకి ఏమేమి సర్వీసులు అందియాలి అన్న దాంట్లో ఇన్యాక్టివ్గా ఉన్నారండి, ఇంకా కొంచెం ఆలసత్వం ఉంది అని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, వాళ్ళందరూ కూడా చాలామంది ఉద్యోగస్తులు మీ నాయకుల ద్వారా మీతో యాక్సెస్లో ఉన్నారు, నేను ఏదన్నా గట్టిగా చెప్పాలంటే నేను కొంచెం నా ఇబ్బంది కూడా ఎదురవుతుందేమో అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేసి జరిగింది. అది నేను చెప్పాను, స్నేహమేనండి, ఉద్యోగమే.
వాళ్ళ పని చేయాల్సింది చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలా ఎవరైనా సరే ఇరెగ్యులర్గా ప్రవర్తించినా, ఇరెగ్యులర్గా ఉన్నా, ఏ టైంలో దశల వారీగా రైతులకి ఇవ్వాల్సిన కార్యక్రమాలు చేయకపోయినా కూడా తీసుకురండి. వాళ్ళు ఎవరినైనా సరే, ఏ ఉద్యోగస్తులైనా డిపార్ట్మెంట్లుగా యాక్షన్ తీసుకుని సరెండర్ చేసేయటం చేద్దాం. ఏమి ఇబ్బంది లేదంటే జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలను విస్తరింపచేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదుతో రాష్ట్రంలో బాపట్ల జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ బెస్ట్ అవార్డు అందుకోవటం గర్వంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నిలిచామన్నారు. కృష్ణానది వరదల సమయంలో వరద బాధితులకు రెడ్ క్రాస్ బృందం అందించిన సేవలు భేషని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు ఎంతో సహాయంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో రెడ్ క్రాస్ మంచి స్వచ్ఛంద సంస్థ అని అన్నారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. ప్రజల ఆరోగ్యం సంరక్షణలో రెడ్ క్రాస్ ముందుంటుందని ఆయన అన్నారు. సభ్యత్వాల నమోదులో ముఖ్య పాత్ర పోషించిన అధికారులకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు నారాయణ భట్టు, అధికారులు తదితరులు పాల్గొని ప్రశంసించారు. ఈ సంస్థని ఆయన స్థాపించిన తర్వాత, నిస్వార్థంగా ఆయన సేవల్ని మొదలుపెట్టిన తర్వాత దాదాపు అన్ని దేశాలు కూడా యుద్ధ రంగంలో వీళ్ళ సేవల్ని చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా శాసనాలు, ఉత్తర్వులు ఇచ్చేశారు. యుద్ధ రంగంలో కూడా, యుద్ధ రంగంలోకి ఇతరులు ఎవరూ వెళ్ళకూడదు, ప్రాణాలు పోతాయి. ఒక 2 వర్గాల్ని మాత్రమే అనుమతిస్తారు. ఒకటి స్పెషలైజ్డ్ మీడియా, ఎవరైతే మీడియాలో పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొని నిర్భయంగా ప్రాణాల్ని పణంగా పెట్టి వెళ్ళేటువంటి కొంతమంది రిపోర్టర్స్. తర్వాత రెడ్ క్రాస్ వాళ్ళు. రెడ్ క్రాస్ వాళ్ళకి ఈ దేశం వాడు శత్రువు, ఆ దేశం వాడు మిత్రుడు కాదు. గాయపడిన ప్రతివాడు మిత్రుడు. అది ఏ దేశమైనా సరే, శత్రు దేశమా మిత్ర దేశమా, గాయపడిన ప్రతి వ్యక్తి ఆపదలో ఆసరా కోసం ఎదురు చూస్తూ ఛిద్రమై రక్తసిక్తమై యుద్ధరంగంలో పడే నిస్సహాయంగా, అప్పటిదాకా శౌర్యవంతమైన సైనికుడు, అప్పటిదాకా ఆయన దేశం ఆయనను చూసి గర్విస్తుంది. ఆయన ఛిద్రమై రక్తసిక్తమై పడున్నప్పుడు ఆయన దేశము సహాయానికి అక్కడికి రాలేదు. ఎందుకంటే యుద్ధం నడుస్తూ ఉంది, వాళ్ళని తీసుకెళ్ళడానికి రాలేని పరిస్థితి ఉంటుంది. మరి శత్రు దేశం కూడా అతన్ని మనిషిగా చూడదు. అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ బార్డర్లలో క్రాస్ చేయడానికైనా సరే అనుమతులు ఉన్నటువంటి ఏకైక ఎన్జిఓ సంస్థ మన రెడ్ క్రాస్ సంస్థ. సహాయం చేసామని నటించడం వేరు, నిజంగా రియలిస్టిక్గా పనిచేయటం. అలా రియలిస్టిక్గా పనిచేసే సంస్థల్లో నెంబర్ 1 ఏదన్నా ఉంది అంటే అది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని మనం గట్టిగా నమ్మాలి. మన బాపట్లకి వస్తే హెల్త్ పరంగా కానీ, ఏదైనా డిజాస్టర్ పనులు కానీ, లేదంటే ఇల్లు కాలిపోయినా, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది ఒకవైపు అయితే, నాణ్యానికి రెండో వైపు చూస్తే గర్భాలు పేదలకు ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చినా ఎమోషనల్గా వెళ్ళి వాళ్ళ శ్రీమంతాలు కూడా చేసే సంస్థ ఒకటి ఉందంటే అది రెడ్ క్రాస్ సొసైటీ. నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా ఈ సొసైటీకి మనం ఎంత సహాయం చేస్తే డబ్బు అంత బాగా ఉపయోగపడుతుంది. బయట నిజంగా అవసరమైతే బ్లడ్ వాళ్ళు అక్కడ సిచ్యువేషన్లో ఉండి కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు. దానికి ఉదాహరణ నేను కూడా నిజంగా ఒక అవసరమైతే ఒక పేషెంట్కి అక్కడ మేమే సీన్లో ఉంటాము. నిజంగా ఎవరు డోనార్స్ లేకపోతే నిజంగా మేమే కూడా బ్లడ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అందరూ డాక్టర్స్, ఈవెన్ మా హెల్త్ స్టాఫ్, ఈవెన్ లాస్ట్ గ్రేడ్ వర్కర్స్, ఆశాస్ కూడా ఫీల్డ్కి వెళ్తే ఫీల్డ్లో అంటే యాంటీనేటల్ మదర్స్ని తీసుకెళ్తున్నారు.
ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు అనీమిక్ కాకపోతే డెఫినెట్గా అక్కడ వాళ్ళు మేడం ఇక్కడ ఈ పేషెంట్కి ఈ గ్రూప్ బ్లడ్ ఇప్పుడు ప్రజెంట్ లేదు, మెంబర్షిప్ తీసుకోకపోయినా కూడా చాలామంది మా హెల్త్ స్టాఫ్ చాలా యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అదొకటే నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్ అనేది కాదు, ఎన్సిడి సర్వీసెస్ ఇప్పుడు మన దగ్గర చాలా ఎన్సిడి సర్వీసెస్ అనేవి బాగా జరుగుతున్నాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ ఇందాక నిన్న మన కలెక్టర్ గారికి కూడా టీబీ ముక్త భారత్ మీద ఒక ప్రోగ్రాం జరిగింది. టీబీ ముక్త భారత్ మీద మనం అందరము కూడా ఇది కూడా అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మనమందరం ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎక్కడైనా కానీ టీబీ గురించి కానీ లెప్రసీ గురించి కానీ ఇవి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది. ఒక వ్యాపారి ఆలోచనలో నుంచి ఆవేదనలో నుంచి పుట్టిన రెడ్ క్రాస్ సొసైటీ ఇది. ఎందుకంటే ఆయన ప్యారిస్ ఆస్ట్రియా యుద్ధంలో గాయపడిన వారిని చూసి, వ్యాపార నిమిత్తం వెళ్ళి యుద్ధంలో గాయపడిన వారిని చూసి చాలా చలించిపోయాడు. ఆ ఆలోచన ఫలితమే ఇది. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగినప్పుడు గాయపడిన వారికి మిగతా వారంతా కూడా సహాయం చేయటం అనేది మన మానవ ధర్మం అనే పిలుపు ఇవ్వటం జరిగింది ఆయన. ఆ పిలుపు చాలా మందికి కనెక్ట్ అయింది. ఆ పిలుపు ఆధారంగా తర్వాత అన్ని దేశాలు కూడా రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేసుకుని మెంబర్స్గా చేరటం జరిగింది. నాటుసార రహిత జిల్లాగా బాపట్ల నిలిచిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. నవోదయం 2.0 నాటుసార నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. నాటుసార ఉత్పత్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టామని జిల్లా కలెక్టర్ అన్నారు. నవోదయం 2.0 కింద నాటుసార నిర్మూలనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నవోదయం 2.0 ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు గడిచిన 2 నెలల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి 5,240 లీటర్ల నాటుసార ధ్వంసం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామస్థాయి, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలు నియమించామన్నారు. కమిటీలు సమర్థంగా పనిచేయడంతోనే 17 గ్రామాలలో నాటుసార తయారు చేసే వ్యక్తులను గుర్తించామన్నారు. 42 కేసులు నమోదు చేశామన్నారు. 34 మందికి పునరావాస కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. 64 మందిని బైండ్ ఓవర్ చేశామన్నారు. బైండ్ ఓవర్ చేసిన వారిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు దత్తత తీసుకున్నారన్నారు. వారిలో సత్ప్రవర్తన వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో నాటుసారాను పూర్తిగా అరికట్టడంపై అధికారులను అభినందించారు. ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిరంతర ప్రక్రియగా జరగాలన్నారు. గ్రామాలలో కమిటీలు బాగా పనిచేయాలని సూచించారు. నాటుసారా ఉత్పత్తి లేని జిల్లాగా బాపట్లను చేయడానికి అధికారులు ఎంతో కృషి చేశారని వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన పలు సూచనలు చేశారు. నాటుసార రహిత జిల్లాగా బాపట్లను చేయటమేనే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేశారని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. బాపట్ల, చీరాల, రేపల్లె నగరం మండలాలలో నాటుసార ఉత్పత్తి గతంలో జరిగేదని చెప్పారు. నాటుసార నియంత్రణకు సమగ్ర ప్రణాళికతో అధికారులు చేసిన కృషిని అభినందించారు. ఈ సమావేశంలో రహిత జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని మన ప్రకాశం జిల్లాలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి ప్రకాశం జిల్లా ఆల్రెడీ ఐడిపి డిక్లేర్ చేశాము 19th. సో నెక్స్ట్ ఈ ఏరియాలో కొంత ఈ స్టోర్పర్మ్ ఏరియాకి సంబంధించినటువంటి ఐడి సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళకి అన్ని రకాలుగా మనం కౌన్సిలింగ్ చేయటం, ఎన్ఫోర్స్మెంట్ చేయటం, అలాగే బైండ్ ఓవర్ చేయటం, ఇలా విధానంలో అన్ని పిఎల్సి అండ్ ఎమ్మెల్సీ మీటింగ్స్ కండక్ట్ చేసి మనము గారు కూడా కమిషనర్ గారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలానే ఉద్దేశంతో నవోదయం అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని రూపొందించి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేజర్ రోల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి రూల్స్ ప్రకారంగా ఉంది. మరి దీని ప్రకారం మనకి ఇన్ఛార్జ్ ఈఎస్గా ఉన్నటువంటి ఆఫీసర్, అట్లానే మరి స్టేట్ లెవెల్ నుంచి రీజనల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మన ఆర్డీఓస్, కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, తహసీల్దార్సు వీళ్ళందరి కర్టసీతో, కోఆర్డినేషన్తో గడిచిన 2 నెలలుగా ఈ ప్రోగ్రామ్ని సీరియస్గా తీసుకొని చేశారు. సో ఇప్పుడు మీ పీపీటీ ద్వారా కానీ లాస్ట్ టైం చేసినటువంటి 2-3 రివ్యూల్లో కూడా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఇప్పటివరకు 64 పర్సన్స్ని బైండింగ్ ఓవర్ చేశారు. ఈ బైండింగ్ ఓవర్ చేసినటువంటి వాళ్ళని మీరు వాళ్ళకి షూరిటీలని కూడా మీరు తీసుకున్నట్టయితే షూరిటీస్ మీద కూడా లైబిలిటీ ఉంటుంది. బైండ్ ఓవర్ అయిన పర్సన్ మీద కూడా అయిన తర్వాత దాన్ని వదిలేయకుండా కంటిన్యూ కూడా చేస్తూ ఉండాలి. గ్రామ సభల్ని కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి, కంటిన్యూషన్ జరగాలి. ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మీరు చాలా ఫొటోస్ చూపించారు. అండ్ యూ ఆల్సో టోల్డ్ దట్ సో మెనీ కేసెస్ ఆర్ బుక్డ్ అండ్ సో మచ్ టీమ్కి ఏమాత్రం కూడా ఇబ్బంది అనేది కాకుండా
కంప్లీట్గా దాన్ని మనము ట్రూ స్పిరిట్తో వర్క్ చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామంలోని కుంచాలవారి ఇలవేల్పు శ్రీ పేద అంకమ్మ తల్లి కొలుపులు ఘనంగా ప్రారంభించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా సముద్ర స్నానము, పొలిమేర కుంభం, అమ్మవారిని జలది పెట్టుట, మేళతాళాలు, కనక తప్పెట్లతో సంబరాలు నిర్వహించారు. ఎట్రావారిపాలెం, కర్లపాలెము, పాతనందాయపాలెం, కొత్తనందాయపాలెం గ్రామాల్లోని కుంచాల ఇంటివారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ నాగిరెడ్డి, కె పెదనాగిరెడ్డి, కె యానాది, రత్నారెడ్డి, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతనందాయపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 కుంచారవారి ఇలదేవత అయినటువంటి శ్రీ పెద్దంకమ్మ తల్లి నిర్మాణంలో భాగంగా 4 గ్రామాల వాళ్ళు కలిసి కొత్తనందాయపాలెం, ఏట్రవారిపాలెం మరియు ఎమ్మిరాజుపాలెం, పాతనందాయపాలెం గ్రామస్తులు కలిసి ఈ గుడి ఏర్పాటు చేసుకున్నాము. మొదటి రోజు 25వ తారీఖు మొదటి రోజు అమ్మవారికి జరిగినటువంటి పూజలు, సూర్యలంక బీచ్కి వెళ్ళి అమ్మవారిని సముద్ర స్నానం చేయించుకొని తీసుకొచ్చాము. తర్వాత కొత్తనందాయపాలెం గ్రామంలో ఊరేగింపు జరిగింది. ఈరోజు రెండో రోజుగా ఏటవారిపాలెం 12 గంటల దగ్గర నుండి మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుండి ఏటవారిపాలెం ఊరేగింపుకి అమ్మవారు బయలుదేరి వెళ్తున్నారు. తదుపరి ఎమ్మిరాజుపాలెంకి మళ్ళీ అమ్మవారు పూజా కార్యక్రమాలు చేసుకొని తిరిగి మళ్ళీ యథాస్థానానికి పాతనందపాలెం గ్రామానికి విచ్చేస్తారు. ఆ తర్వాత రోజున ఈ పాతనందపాలెం గ్రామంలోనే నిండుగా ఊరు మొత్తం కూడా బ్రహ్మాండంగా కనక తప్పిళ్లతోటి, బాజా భజనలతోటి, సన్నాయి మేళాలతోటి ఈ యొక్క అమ్మవారు ఉత్సవాలు మళ్ళీ పాతనందపాలెంలో చేసుకుంటాము. ఆదివారం అమ్మవారికి మొక్కుబళ్ళు కార్యక్రమం చెల్లించిన తర్వాత మళ్ళీ యథామావులుగా తల్లిని దేవస్థానంలో పెడతాం జరుగుతుంది. ఇట్లు పాతనందాయపాలెం దేవస్థానం కమిటీ. కౌలుదారులు తప్పనిసరిగా కౌలు కార్డులు తీసుకోవాలని, కౌలు కార్డులు ఉంటేనే పంట నమోదు చేయించుకోవచ్చునని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సుమంత్ కుమార్ మాట్లాడుతూ కౌలు కార్డులతో పంటల బీమా, నష్టపరిహారం, కనీస మద్దతు పొందవచ్చని తెలిపారు. కౌలుదారులు వ్యవసాయ రుణాలు బ్యాంకుల ద్వారా పొందాలన్నా, అన్నదాత సుఖీభవ ద్వారా ఆర్థిక సాయం పొందాలన్నా కౌలు కార్డు తప్పనిసరని వివరించారు. కౌలుదారునికి పంట మీద తప్ప భూమి మీద ఎటువంటి హక్కు ఉండదని, కావున భూ యజమాని నిర్భయంగా కౌలుదారునికి సహకరించవచ్చని తెలిపారు. కౌలు కార్డు కోసం రైతులు భూమి తాలూకు పాస్ పుస్తకం, కౌలుదారుని ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఫోన్ నెంబర్ తీసుకుని గ్రామ వ్యవసాయ సహాయకులను లేదా వీఆర్ఓలను సంప్రదించాలని కోరారు. ముఖ్యంగా చూసుకుంటే కౌలు కార్డులు ప్రతి ఒక్క కౌలుదారుడు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి కౌలు కార్డు ఉంటేనే కౌలుదారులు పంట నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట నమోదు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలైనా మనకి నష్టపరిహారం కానీ, పంటల బీమా కానీ, కనీస మద్దతు ధర కానీ, 0 వడ్డీ పంట రుణాలు కానీ అన్నీ వర్తిస్తాయి. అంతేకాకుండా మనకి అన్నదాత సుఖీభవ ప్రభుత్వం అందించే సాగు సాయం కూడా మనకి కౌలు కార్డు ఉంటేనే వర్తించింది. మనకి కౌలు కార్డు పరిమితి 11 నెలలు. ఇంతకుముందు ఆల్రెడీ కౌలు కార్డు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో అది కాల వ్యవధి అయిపోద్ది కాబట్టి తప్పనిసరిగా కౌలు కార్డులు రెన్యువల్ చేయించుకోవడము, లేకపోతే కొత్తగా సాగుదారులు ఎవరైనా ఉంటే కౌలు చేసేవాళ్ళు కొత్తగా కౌలు కార్డు తీసుకోవడం వెంటనే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకి కౌలు కార్డులు వీఆర్ఓ గారు ఇస్తారు. మనకి ఏంటంటే గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి, అలాగే రైతులు తప్పనిసరిగా పంటల బీమా కూడా చేయించుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే పంట నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఈ పంటల బీమా అనేది వర్తించేది. అయితే ఇక్కడ నుంచి పంటల బీమా అనేది మనం ప్రీమియం కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పంటల బీమాకు సంబంధించిన ప్రీమియము రైతు భరోసా కేంద్రాల్లో కానీ, లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వాళ్ళు ఈ పంటల బీమా అనేది బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి అక్కడే బీమాకి సంబంధించిన ప్రీమియం కట్ చేసుకోమని చెప్పి అడగాల్సి ఉంటుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ పంటల బీమా కూడా ఆగస్టు 15వ తారీఖు లోపల తీసుకోవాల్సిందిగా మనకు. ఒక ప్రణాళిక ప్రకారం అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయటం వల్ల మండలం, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని డిఎల్డీఓ సిహెచ్ విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యగర్, P4 బంగారు కుటుంబాలు మహిళలకు జీవనోపాధులు కల్పించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏపీఓ శ్యామ్, విద్యుత్ ఏఈ భాష, ఏవో సుమంత్ కుమార్, డిఎల్డీఓ సిసి యశ్వంత్, కార్యదర్శులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఒక 1 or 2 yearsలో డిఏపీఎల్ రిటైర్మెంట్ అయిపోయిన ఎంపీడీఓలుగా ఉంచడం, లేకపోతే డిఎల్ఓ
సర్వీస్ ఉన్న వాళ్ళని ఎంపీడీలు పంపించడం, రిటైర్ అయిపోవాలి. డీపీ వాళ్ళనేమో సీఈఓలుగా మార్చడం, అది 1 డేస్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ డివిజన్ లెవెల్ డీడీ, తర్వాత మండల లెవెల్ ఎంపీడీ, గ్రౌండ్ లెవెల్ పనిచేస్తారు. సో ఈ ప్రాసెస్ మీద ఇవాళ నేను ఫస్ట్ మీటింగ్, గతంలో మీరు జిఎస్డబ్ల్యూఎస్ గురించి అవగాహన ఉంది, దాని గురించి రివ్యూ చేస్తూ ఉంటుంది. జిఎస్డబ్ల్యూఎస్ కాదు, మొత్తం టోటల్ ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హోల్ రెస్పాన్సిబిలిటీ నాది. కాబట్టి నా డివిజన్లో ఎంపీడీ మండలాలు ఎవ్వరు డౌన్లో ఉండటానికి నేను ఇష్టపడను. దాన్ని ఎలా ప్రోగ్రెస్, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని మనం ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అనే దాని మీద ఇవాళ నేను కల్లపాలెం రావడం జరిగింది. ఫస్ట్ ఈ కల్లపాలెంలో మనకి ఫస్ట్ ప్రయారిటీ బంగారు కుటుంబాలు, అంటే P4, మీకు ఐడియా ఉంది కదా, P4. అది బేస్ చేసుకుని మన మండలం ఎలా డెవలప్ చేయాలి, ఫైనాన్షియల్గా కానీ ఎట్లా మన మండలం సంబంధించిన ప్రజలను ఎలా డెవలప్ చేయాలి దాని మీద అదొకటి. నెక్స్ట్ మనకి లోన్స్, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఏపీఎం కానీ లేకపోతే బీసీ కానీ SC/ST కార్పొరేషన్ కానీ అది. ఆ నెక్స్ట్ హౌసింగ్, తర్వాత ఆ నెక్స్ట్ సూర్యఘర్, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి సూర్యఘర్ ఒకటి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది నరేగా, మెయిన్ నరేగా అంటే ఉపాధి హామీ. ఆ ఉపాధి హామీ కూడా ద్వారా మన మండలం ఎలా డెవలప్ ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద మనం చేయాలి. ఇప్పుడు మన కల్లపాలెంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎలా ముందుకెళ్ళాలని దాని మీద ఇవాళ అందరూ అసలు మండల ఆఫీసర్స్ తోటి, విలేజ్ సెక్రటరీ తోటి ముందు ఇంట్రాక్షన్ ఒకటి పెట్టుకొని, ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టార్టింగ్లో ఉన్నాం, అంటే ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. నెక్స్ట్ మార్చి కల్లా మన టార్గెట్లన్నీ రీచ్ అయిపోయి మన ఫస్ట్లో మన మండలం వచ్చి జిల్లాలోని ఫస్ట్ 1-2 స్థానాల్లో ఉండాలని నా కోరిక. లలిత త్రిపుర సుందరి పీఠం బాపట్ల వారి ఆధ్వర్యంలో ఆషాఢ స్కంద పంచమి స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య కావడి సేవ మహోత్సవము, సర్పసూక్త మహామంత్ర దివ్య హోమం, కావడి ద్రవ్యములతో పంచామృత అభిషేకం, పుష్పార్చన ఈ నెల 30వ తేదీ నిర్వహించడం జరుగుతుందని అర్చక స్వాములు రొంపిచెర్ల కేశవాచార్యులు అన్నారు. బాపట్ల పట్టణంలోని పాండురంగస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ కళాశాల ఎదురుగా ఉన్న టౌన్ హాల్లో ఉదయం 6:30 ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస్ ఎస్కాంత్ యాక్నికా పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవచన, మండపారాధన, ఆవడి సేవా మహోత్సవం, పుష్పార్చన, సర్పసూక్త హోమం, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనం కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేవిధంగా సామూహిక అన్నప్రసాద వితరణ, బ్రహ్మచారులకు పూజ, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం, కృత్తిక, ఆశ్లేష, హస్త, విశాఖ నక్షత్ర, కుజరాహు, కేతు గ్రహశాంతి జపములు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చన్నారు. సేవా మహోత్సవంలో విడివిడిగా పాల్గొనదలిచిన వారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొను భక్తులు తగు వివరములు పొంది 28 లోపు నిర్ణీత రుసుము చెల్లించి మీ గోత్రనామాలు నమోదు చేసుకోగలరన్నారు. సమయానికి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నిమలకంటి హనుమంతరావు పర్యవేక్షణలో నిర్వహించబడుతుందన్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం బాపట్ల వారి ఆధ్వర్యంలో ఆషాఢ స్కంద పంచమి స్కంద షష్ఠి సందర్భముగా శ్రీ సుబ్రహ్మణ్య కావడి సేవా మహోత్సవ కార్యక్రమం, సర్పసూక్త మహామంత్ర దివ్య హోమ కార్యక్రమం, కావడి ద్రవ్యములతో పంచామృత అభిషేకం, పుష్పార్చన కార్యక్రమం. తేదీ 30/6/2025 సోమవారం ఉదయం 6:30 నుండి ప్రారంభమవుతుంది. స్థలం శ్రీ కోన ప్రభాకర్రావు కళాక్షేత్రం, టౌన్ హాల్, ఏజీ కాలేజ్ ఎదురు, బాపట్ల. శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస్ శశికాంత్ గారి యాజ్ఞిక పర్యవేక్షణలో అనేక మంది యాజ్ఞికుల నడుమ జరిపించేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమాలు ఉదయం 6:30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, 7 గంటలకు కావడి సేవా మహోత్సవం, పురవీధులలో కావళ్లతో నగరోత్సవ కార్యక్రమం, 9 గంటలకు పంచామృత అభిషేకం, కావడి ద్రవ్యములతో. ఈ విశేష పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. కావున కావడి సేవా మహోత్సవంలో విడివిడిగా పాల్గొనదలచిన వారు
మరియు అన్ని రకములలో అన్ని కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు తగు వివరములు పొంది జూన్ 2025 30వ తారీఖులోపు మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలంతా కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం నెమలికంటి హనుమంతరావు గారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరపబడుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని కార్యదర్శి పత్తుల యజ్ఞ సురేష్ అన్నారు. బాపట్ల పట్టణ పరిధిలోని కారుమూరి హనుమంతరావు నాయుడు కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న లింగాల రాజ్యలక్ష్మి అనే మహిళకు ఆర్థిక సహాయం అందజేశారు. గత 5 నెలల క్రితం పక్షవాతం వచ్చే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని ఆర్గనైజేషన్ సభ్యులు భీమా కోటేశ్వరరావు సభ్యులకు తెలియజేయడంతో ఆమె గృహంనకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. పేదరికంలో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవటానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. అంతేకాకుండా రాజ్యలక్ష్మి భర్త కర్లపాలెం తహసీల్దార్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తూ 2011లో మరణించడం జరిగిందని, అప్పటి నుండి రాజ్యలక్ష్మి కుటుంబానికి రావాల్సినటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తే రాజ్యలక్ష్మి మెరుగైన వైద్య చికిత్స పొందగలదని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి ఎవరికి తోచినంత వారు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాపట్ల నియోజకవర్గంలోని నిరుపేదలకు ఎలాంటి ఆపద వచ్చినా రానున్న రోజుల్లో మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, ట్రెజరరు జోగి సువర్ణరాజు, సభ్యులు విన్నకోట శ్రీనివాసరావు, భీమా కోటేశ్వరరావు, బండ్రెడ్డి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కాపు కళ్యాణ మండపం దగ్గరలో ఉన్న లింగాల రాజ్యలక్ష్మి అనే మహిళ భర్త చనిపోయి ఒంటరిగా నివసిస్తూ ఉంటే అదేవిధంగా ఆమెకి పెరాలసిస్ రావడం జరిగింది. ఆమె ఆర్థిక పరిస్థితి దినదినగణంగా కనీసం పిల్లలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న కారణంగా మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దృష్టికి భీమా కోటేశ్వరరావు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆమెకి మన ఆర్గనైజేషన్ తరఫున మన చేతనైన సాయం చిరు సాయం అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ భర్త ఎంఆర్ఓ ఆఫీసులో గుమస్తాగా పనిచేసి 2011 సంవత్సరంలో చనిపోయాడంట. దానికి సంబంధించి కొంత అసలు ఇంతవరకు ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటి ఇది కానీ ఆమెకు రాలేదని ఆమె మనోవేదన చెందుతూ ఉంది. దయచేసి అధికారులు దాన్ని గమనించి ఆమెకు రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సినవి ఏమన్నా ఉంటే ఆమెకు ఈ రోజున సాయం చేయగలిగితే ఆమె జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. కర్లపాలెం మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున చేసిన సేవలో భాగంగా ఈ విశిష్ట పురస్కార్ అవార్డు పొందినట్లు పోలీసురావు తెలిపారు. బాపట్ల కలెక్టర్ ఆఫీసులో జరిగిన రెడ్ క్రాస్ సేవా అవార్డ్స్లో భాగంగా పోలీసురావుకి అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ తరపు నుంచి మండలంలో మిగిలిన సభ్యులను కలుపుకొని సేవారంగంలో ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ అవార్డును పొందుకున్నందుకు గాను ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కర్లపాలెం మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలకు ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కార్ అవార్డును అందుకోవడమైంది. అందులో భాగంగా ఒక మెడల్ను రెడ్ క్రాస్ సొసైటీ ఒక మెడల్ను మనకి బహుకరించారు. ఆ మెడల్తో పాటుగా సర్టిఫికెట్ కూడా బహుకరించటమైంది. వివిధ సేవా రంగాలలో లేక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేస్తున్న సేవలకు ఫలితంగా నేడు అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశువులకు, గొర్రెలకు, మేకలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. నాటుసారా రహిత జిల్లాగా బాపట్ల నిలిచింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఘనంగా శ్రీ పెద్దాంకమ్మ తల్లి కొలుపులు. మొక్కులు తీర్చుకున్న భక్తులు. కౌలుదారులు తప్పనిసరిగా కౌలు కార్డులు తీసుకోవాలి. మండల వ్యవసాయాధికారి సుమంత్ కుమార్.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.